హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఖలీల్ ఫ్రమ్ ఎస్కే ఇన్ఫోటెక్ ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, ఈరోజుటి ఈ వీడియో పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి. సో ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం అయితే ఈ మధ్య కాలంలో అయితే బాగా ఫేమస్ అయింది. సో చాలామంది అయితే ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఆసక్తి చూపించారు. సో ఈ పథకంలో అయితే ముఖ్యంగా మహిళలు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకున్న తర్వాత చాలామందికి అయితే సందేహాలు ఉన్నాయి. సో ఈ సందేహాలు ఏంటంటే, ఈ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి మన ఏమైనా ఆఫీస్లో సబ్మిట్ చేయాలా, లేదా మనకు ఎక్కడి నుంచి అయినా కాల్స్ వస్తాయా అనేది చాలామంది అయితే మహిళలు అడగడం జరిగింది. సో వీరి కోసం అని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నాను. సో ముఖ్యంగా చెప్పాలంటే, ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం అప్లై చేసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఎవరికి. సో రెస్పాన్స్ ఎందుకు రాలేదు, కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతిష్టాత్మకంగా 18 రకాల చేతి వృత్తి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే, సో ఈ పథకాన్ని అప్లై చేసుకున్న వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్స్ అనేది 15,000 రూపాయల టూల్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో అలానే వీళ్ళకు రుణ సదుపాయం కూడా కల్పించడం జరుగుద్ది. సో మొదటి విడతలో 1,00,000 రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించడం జరుగుద్ది. సో ఆ 1,00,000 రూపాయలు కట్టేసిన తర్వాత మిగతా రెండో విడతలో 2,00,000 రూపాయల వరకు రుణ సదుపాయం అయితే పొందవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించారు. సో అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రెస్పాన్స్ అయితే ఎవరికి రాలేదు. సో కొంతమందికి అయితే రెస్పాన్స్ వచ్చింది, కొంతమందికి అయితే రెస్పాన్స్ రాలేదు. సో వారికి ఎందుకు రెస్పాన్స్ రాలేదు? సో ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనకు ఏ విలేజ్లో అయితే మనం ఈ పిఎం విశ్వకర్మ యోజనాన్ని అప్లై చేసుకుంటామో ఆ విలేజ్కి సంబంధించిన అప్లికేషను ఆ గ్రామ పంచాయతీ లెవెల్కి వెళ్ళడం జరగద్ది. అండ్ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళడం జరగద్ది. సో ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అక్కడ ఉండే అధికారులకు ఎవరికో ఒకరికి ఆథరైజేషన్ అనేది ఇవ్వడం జరగద్ది. సో గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్కి కానివ్వండి, లేదా పంచాయతీ కార్యదర్శికి కానివ్వండి, ఈ ఆథరైజేషన్ అనేది ఇవ్వడం జరగద్ది. సో వీళ్ళ లాగిన్కి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయబడతాయి. సో ఈ అప్లికేషన్స్ వీళ్ళు ఒకసారి వెరిఫై చేసి వీళ్ళు రికమెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికమెండ్ చేసిన తర్వాతే మనకు పంచాయతీ నుంచి మనకు డిస్ట్రిక్ట్స్ లెవెల్కి అనేది అప్లికేషన్ వెళ్ళడం జరుగుద్ది. వీళ్ళు కానీ రికమెండ్ చేయకున్నట్లయితే అప్లికేషన్ పంచాయతీ లెవెల్లోనే ఉంటుంది. మనం ఒకసారి అప్లికేషన్ని చెక్ చేసుకొని, సో మనకు ఒకవేళ పంచాయతీ లెవెల్లోనే ఉంటే సో వీళ్ళని సంప్రదించి సో రికమెండ్ చేయించుకోవడం మన పని అన్నమాట. సో మీ అప్లికేషన్లో మీరు అప్లికేషన్ ఎలా ఫిల్ చేశారో సేమ్ అది కానీ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. సో అప్లికేషన్ రికమెండ్ చేసిన తర్వాత ఇది పంచాయతీ నుంచి మీకు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుద్ది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిన తర్వాత ఇది సెంట్రల్ లెవెల్కి వెళ్ళడం జరుగుద్ది. సో సెంట్రల్ లెవెల్లో మీరు ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత మీకు అక్కడి నుంచి కాల్ రావడం జరుగుద్ది. సో ఆ కాల్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, మిగతా వివరాలన్నీ కూడా వాళ్ళు వివరిస్తారు. సో మీరు ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది కూడా వాళ్ళే చెప్తారు. సో మీ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7 డేస్ వరకు లేదా 15 డేస్ వరకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ అనేది పెట్టడం జరుగుద్ది. సో ఆ టెస్ట్ మీరు క్వాలిఫై అయ్యారంటే సో ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత అలానే మీరు 15,000 రూపాయల టూల్ కిట్ కూడా పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ యొక్క టోటల్ ప్రాసెస్. సో ఇదైతే మీరు ఖచ్చితంగా ఈ స్టేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ వీడియోలో నేను మీ అప్లికేషన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను వివరిస్తాను. సో మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ని చెక్ చేసుకొని ఏ స్టేజ్లో ఉంది అని చూసుకొని ఫర్దర్ యాక్షన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే, కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళేసి నేను ఒకసారి మీకు పూర్తిగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నాను. సో ఇక్కడ నేను గూగుల్ సెర్చ్లో పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసిన వెంటనే ఆ సైట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే రావడం జరిగింది, పిఎం విశ్వకర్మ అని చెప్పేసి. సో ఆ లింక్ని కూడా నేను క్లిక్ చేస్తున్నాను.
సో క్లిక్ చేసిన తర్వాత మనం ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు మొదటి లైన్లోనే అప్లికెంట్ బెనిఫిషియర్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ని కూడా మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ పేజ్లోకి రావడం జరగద్ది. సో లాగిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ క్యాప్చా అనే ఆప్షన్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరగద్ది. సో ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 బాక్సెస్లో ఎంటర్ చేయాలి. 6 బాక్సెస్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేయాలి. కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ అప్లికేషన్లోకి వెళ్ళడం జరగద్ది. సో ఇక్కడ ఆ అప్లికేషన్లో మనకు ఇక్కడ అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్, తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్, మనం ఏ రోజైతే సబ్మిట్ చేసి ఉంటామో ఆ డేట్ అనేది ఇక్కడ చూపించడం జరగద్ది. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. సో అప్లికేషన్ స్టేటస్ దగ్గర రివ్యూ పెండింగ్ బై డిఎం అని ఉంది. సో రివ్యూ పెండింగ్ బై డిఎం అని ఉందంటే ఇది మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళిందనమాట. రివ్యూ పెండింగ్ బై గ్రామ పంచాయతీ అని కానీ ఉన్నట్లయితే అది పంచాయతీ లెవెల్లోనే ఉందని అర్థం. సో రివ్యూ పెండింగ్ బై డిఎం అని ఉంటే అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ మన అప్లికేషను రివ్యూ పెండింగ్ బై గ్రామ పంచాయతీ అని ఉన్నట్లయితే మనం ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవాలి. సో మీరు ఎలిజిబిలిటీ పర్సన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రికమెండ్ అనేది చేయడం జరగద్ది. సో మీ అప్లికేషన్ గ్రామ పంచాయతీలో రికమెండ్ అయిన తర్వాత ఇది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళడం జరగద్ది. సో డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ కూడా రివ్యూ పెండింగ్ బై డిఎం అని చెప్పేసి రావడం జరగద్ది. సెంట్రల్ లెవెల్లో అప్రూవల్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కాల్ రావడం జరగద్ది. సో కాల్ వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్ అనేది మీరు పొందడం జరగద్ది. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ని చెక్ చేసుకునే పద్ధతి. సో మీరు కూడా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటూ సో మీరు కూడా దీనికి సంబంధించిన బెనిఫిట్ అనేది పొందుతారనుకుంటున్నాను. సో మీరు అప్లికేషన్ని చెక్ చేసుకోవాలంటే సో మీ అప్లికేషన్ గ్రామ పంచాయతీ లెవెల్లో ఉందా లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉందా అనేది ఒకసారి మీరు మీ ఆన్లైన్లో వెళ్ళేసి సేమ్ నేను ఎట్లా చెప్పానో సేమ్ అలాగే మీ అప్లికేషన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు మీ అప్లికేషన్ ఏ స్టేటస్లో ఉండేది మీకు తెలుస్తుంది. తర్వాత మీరు ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మకు సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందర ఉంటాను. అంతవరకు బై బై.